హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా రమేష్. మా ఛానల్ని కనుక మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఈరోజు పచ్చడి వచ్చేసి గోంగూర పచ్చడి అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ గోంగూర పచ్చడిలోకి ఏమేమి వేసుకోవాలంటే ఎండుమిర్చి తీసుకున్నాను. ఒక 100 గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకు, ఒక పెద్ద గోంగూర కట్టండి, అందుకోసం 100 గ్రామ్స్ మిర్చి తీసుకున్నాను. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ పావు టీ స్పూన్ అంతా మెంతులు వేసానండి. వీటిని ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ కారపొడి చేసినా ఫస్ట్ డ్రై రోస్ట్ చేస్తానండి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేస్తాను, ఎక్కువగా వేయను. అందుకోసం ఫస్ట్ డ్రై రోస్టే చేస్తున్నానండి. ఇలా సిమ్లో పెట్టుకొని ప్రతి ఒక్క గింజ, ప్రతి ఒక్క మిరపకాయ కాలేటట్టు చూసుకుంటాను ఎండుమిర్చి. ఇప్పుడు దాంట్లో చూడండి, ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసానండి. ఒక ఫుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు దాన్ని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి, బాగా వేయించుకోవాలి. అప్పుడు కొంతమంది ఏంటో సరిగా వేయించుకోక, అందుకోసం చట్నీ టేస్ట్ పోతుందండి. ఇలా సిమ్లో పెట్టుకొని ప్రతి ఒక్క మిర్చిని ఇలా కలుపుకుంటూ వేపితే చాలా అంటే చాలా బాగా వేగిపోయి మనకు ఫ్లేవర్ కూడా తెలుస్తుందండి. వేయించేటప్పుడు చాలా బాగా వస్తూ ఉంటుంది. నాకు ఇష్టం ఆ ఫ్లేవరు. అండ్ దగ్గు కూడా వస్తుంది దాంతోపాటు, మిర్చి కాబట్టి. ఏమంటారు వేయిస్తున్నాను. మధ్యలో తుమ్ములు రావడం, దగ్గు రావడం కూడా స్టార్ట్ అయింది నాకు. ఎందుకంటే మ్యూట్లో పెట్టాను, మరి ఆ సౌండ్ వస్తుందని గరిటె తిప్పేటప్పుడు అంటే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి, ఏమనుకోకండి. చూడండి, ఇలా ఇంకా వేయించుకోవాలండి, ఇంకొంచెం వేగాలి. వేగితేనే బాగుంటుంది. చూడండి, ఇలా వేగితే సరిపోతుందండి. నేను గోంగూర ఆకులు అనేవి ముందుగానే కట్ చేసుకున్నానండి, అని తెంపుకున్నాను. ఆ వీడియో షూట్ చేయలేదు. ఇప్పుడు ఈ గోంగూరనండి దాదాపు ఒక 5-6 సార్లు కడిగానండి. ఇది ఒక లాస్ట్ టైం అండి. కొంచెం చిన్న క్లిప్ తీసుకున్నాను, దీంట్లోంచి నీళ్ళంతా పంపేసి అదే ప్యాన్లో ఎండుమిర్చి తీసేసి అదే ప్యాన్లోని గోంగూర ఆకుల్ని వేపుకుంటున్నానండి. గోంగూర ఆకులు చాలా త్వరగా వేగిపోతాయి, అందరికీ తెలిసిందే. నేను అందుకోసం మళ్ళీ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మెల్లగా సిమ్లోనే పెట్టుకున్నాను. హెవీ పెట్టుకుంటే కాలిపోతుంది, ఒక కిందాకు కాలిపోతుంది, మధ్యలో అలాగే ఉండిపోతుంది. అందుకోసమని సిమ్లో పెట్టుకొని చేస్తాను. మెల్లగా తిప్పుకుంటూ ఆ గోంగూరనంతా వేపుకుంటున్నానండి. ఇప్పుడే ఆయిల్ అనేది వేయొద్దు ఫ్రెండ్స్, కొంచెం సేపు అయ్యాక, అంటే కొంచెం మాడిన తర్వాత వేయాలి. ఇప్పుడు మనం గోంగూర ఆకు తొందరగా మగ్గాలంటే మనం ఇలా తిప్పుకుంటా ఏదో పడిపోయిందని చూస్తున్నానండి, ఆకు కింద పడిపోయిందని. ఇలా చూడండి, ఇలా ట్విస్ట్ చేసుకుంటే తిప్పుకుంటా ఉంటే మంచిగా మగ్గిపోతుందండి. చూడండి, వాటర్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఆయిల్ వేయాలండి. ఇలా మగ్గిన తర్వాత ఆయిల్ వేస్తే ఆ గోంగూరకి కొంచెం సరిపోతుందండి. లేకపోతే ముందేస్తే మొత్తం చిటపట్లాడి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. చూడండి, ఇలా వేపుకోవాలండి. ఇంకొంచెం వేగాలి గోంగూర, ఇంకా వేగలేదు. వేగితేనే బాగుంటుందండి, అందుకోసం ఇంకొంచెం తిప్పుతున్నాను. మనం ఇక గోంగూరను వదిలేసి పక్కకి వెళ్తే గోంగూర అంతా మాడిపోతుందండి. అందుకోసం గ్యాస్ దగ్గరే ఉండి మెల్లగా చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు పచ్చళ్ళు పిచ్చింది, పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అండి నాకు. చూడండి, ఇలా మొత్తం వాటర్ ఇంకిపోవాలి ఫ్రెండ్స్, అప్పుడే మనం పచ్చడి అనేది ఒక 1 మంత్ అయితే ఉంటుందండి. ఇప్పుడు నేను చేసే గోంగూర పచ్చడి పోపు పెట్టుకొని 1 మంత్ దాకా ఉంచుకుంటాను నేను. 1 మంత్ అసలు ఉండదు అనుకోండి, మా ఇంట్లో 1 వీక్లో తినేస్తాం నేను, మా ఆయన. మా పెద్ద పాప కొంచెం తింటే, చిన్నది కొంచెం లైట్, ఎక్కువ తినదు. పెద్ద పాప ఓకే తింటుంది అది. ఇప్పుడు గ్యాస్ ఆపేసి దీన్ని చల్లార్చుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే వేడి మీద పడితే మిక్సీ జార్ ఖరాబ్ అవుతుంది. అందుకోసం కాసేపు చల్లారిస్తున్నాను. అంతలో మనం తీసుకున్న ఎండుమిర్చిని దంచుకుందామండి. ఎండుమిర్చికి ఒక 15 వెల్లుల్లి రెబ్బలు వేసానండి. 10-15 దాకా వేసాను వెల్లుల్లి. వేసి మిక్సీ పడుతున్నానండి. చూస్తున్నారా, ఈ మిక్సీ జార్లోనే ఫ్రెండ్ నా ఏళ్ళు పడ్డది. ఏమన్నా నొప్పి అంటే మామూలు నొప్పి కాదు, టప్పమని గట్టయింది. కొంచెం తీసేసాను ఇంకా ఎట్లా ఫింగర్ వెంటనే, ఎట్లా పడిపోయిందో కూడా నాకు అర్థం కాలేదు, అట్లా దెబ్బ తగిలింది. పెయినింగ్ టూ మచ్ పెయినింగ్ అండి. ఇప్పుడు చూసారా, ఒక మిక్సీ పట్టుకుంటున్నానండి. మా పాపని వీడియో షూట్ చేయమంటే చేసింది, కొంచెం హెల్ప్ చేసింది నాకు. ఓకేనా, ఒకసారి చూసుకుందామండి. మిర్చి సరిపోయిందండి. ఇలాగే ఉండాలండి, కచ్చా పక్కాగే ఉండాలి. మరీ మెత్తకు రుబ్బుకున్నామండి. ఇప్పుడు మనం వేసే గోంగూర అది ఎందుకంటే బాగా పేస్ట్ లెక్క అయిపోతుంది, అలా అయితే బాగుండదు. అందుకోసం ఇలా మిరపకాయ గింజలు నలగనట్టు ఆ తొక్కలు కొంచెం కనిపిస్తున్నాయి చూడండి, వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు గోంగూర వేసుకుందాం ఫ్రెండ్స్. చల్లార్చిన ఇంకొంచెం వేడిగానే ఉంది, కానీ ఇంకా చేసేస్తున్నా. మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళే టైం అవుతుందని, అదే ఇంజక్షన్ వేయించుకోవడానికండి. నిన్నైతే కుదరలేదు, ఈరోజు వెళ్తున్నాను. చూసారా, ఈ గోంగూర కూడా వేసేస్తున్నానండి.
వేసుకొని మంచిగా రుబ్బుకోవాలి. మొత్తం గోంగూర ఇలా గోంగూరని నీళ్లు లేకుండా వాడ్చుకున్న తర్వాత ఆయిల్ పోసుకుంటే పచ్చడి చాలా రోజులు ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా కొంచెం మెంతులు తర్వాత దీన్ని పోపు పెడతాను చూడండి, అది కూడా చూపిస్తాను. దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. మళ్ళీ 1 సెకండ్ ఏం లేదు, ఎక్కువసేపు అయితే ఏం పట్టాను. జస్ట్ ఒక్కసారి ఇలా తిప్పేసాను అంతే. 1 మినిట్ కూడా 1 మినిట్ కాదండి, జస్ట్ 20 సెకండ్సా, ఓకే 20 సెకండ్స్ అనుకుంటే. ఇదిగో చూడండి, దీన్ని నేను ఇప్పుడు పోపు పెట్టుకోవడమే. మళ్ళీ మెత్తగా రుబ్బాల్సిన ఏం అవసరం లేదండి. ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని మంచిగా కలిపేసుకొని, దీంట్లో ఉప్పు వేయలేదండి, ఎందుకోసం ఇప్పుడు వేస్తున్నాను ఉప్పు. మిర్చిలో వేయలేదు కదా, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసానండి. ఇప్పుడు దీన్ని మొత్తం కలిపెట్టుకుందాం. దీనికి పోపు కోసం రెడీ చేసుకుందాం ఇక మళ్ళీ. ఓకేనా? మర్చిపోయాను, మళ్ళీ తిప్పాను అనుకుంటా. ఓకే, ఇంకోసారి తిప్పాను చూడండి ఫ్రెండ్స్, మర్చిపోయాను నేను. వీడియో అప్పుడు చూస్ చేసింది కదా, కొంచెం టైం పట్టింది. చూసారా, ఇలా తిప్పుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టేసుకుందాం. చాలా ఈజీగా అండి, అందరూ చేసుకుంటారు. నేనే చేసి చూపిస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. మెంతులు వేసుకోండి, మెంతులు కొంచెం జీలకర్ర వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. జీలకర్ర మెంతులు కూడా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవద్దు, కొంచెం తక్కువ, ఎందుకంటే చేదు వచ్చేస్తుంది మళ్ళీ గోంగూర పచ్చడి అనేది. ఇప్పుడు అదే ప్యాన్లోనండి, వేరే ప్యాన్ తీయట్లేదు, నా కడగడానికి కూడా నా చెయ్యి సహకరించట్లేదు, అందుకోసం అదే ప్యాన్లో చూసారా 2 టేబుల్ స్పూన్ ఆయిల్, దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఏమంటారు దాన్ని పోపు గింజలు కూడా వేసుకున్నానండి. గుప్పెడు కరివేపాకు ఎంత తీసుకుంటే ఎంత బాగుంటుందండి దీంట్లో. కరివేపాకు వేసేసాను గుప్పెడు. అండ్ ఆల్రెడీ ఎండుమిర్చి దాంట్లో పచ్చడిలో ఉంది కాబట్టి నేను మళ్ళీ ఎండుమిర్చి చేసుకోవట్లేదండి. ఇప్పుడు దీంట్లో మన ఫేవరెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి, మీకు అందరికీ తెలిసిందే నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ ఏంటో, ఇంగు అండి. ఇంగు కూడా వేస్తాను. కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకున్నానండి, పచ్చడి కాబట్టి, అంటే స్టోరేజ్ కాబట్టి కొంచెం పసుపు వేసుకోవాలి మనం, అయితే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, పోపు ఇంకొంచెం వేగాలి. పోపు సిమ్లోనే పెట్టి వేపుతున్నానండి, ఎందుకంటే ఎక్కువ పెట్టేసి ఒకసారి వేగిపోతే ఇంకోసారి వేగకుండా ఉంటుంది, అందుకోసమని. ఇప్పుడు నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇంగు వేసుకున్నాను, కొంచెం ఎక్కువ వేసుకున్నాను. పచ్చడి కదండి, బాగుంటుంది, ఫ్లేవర్ అయితే మస్తు వస్తుందండి. చూడండి, ఇలా వేపుకోవాలండి, సిమ్లో పెట్టుకొని వేపుకుంటేనే మంచిగా వేగుతుందండి పోపు అయినా. ఇదంతా సిమ్లోనే చేశారండి, కొంచెం టైం టేకన్ ప్రాసెస్, కానీ మంచిగా ఉంటుందండి. అంటే కొన్ని రోజులు నిల్వ పెట్టుకుంటాం కాబట్టి చాలా టేస్టీగా చేసుకోవాలనిపిస్తుంది నాకు ఏదైనా. ఏం లేదండి, ఇంతేనండి. ఇప్పుడు ఆ పచ్చడి అంతా తీసి ఈ పోపులో వేసుకొని మిక్స్ చేసుకోవడమే. మంచిగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు చూడండి, ఇలా రౌండ్గా తిప్పుకుంటా మిక్స్ చేసుకుంటే ఆ పోపు అంతా పచ్చడికి పట్టేస్తుంది. ఓకేనా? ఇదేనండి గోంగూర పచ్చడి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఎవరైనా ట్రై చేయండి. అందరూ ట్రై చేస్తారు. ఇంకా ఊర్లలో అయితే రోట్లో రుబ్బి, ఇంకా అంటే 1 డే 2 డేస్ కోసం అయితే ఉల్లిపాయలు వేసుకుని కూడా చేసుకుంటారు. నేను ఇది కొంచెం 1 వీక్ దాకానే ఉల్లిపాయలు వేయలేదండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. వేడి అన్నంలో కొంచెం పచ్చడి, కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఆహా భలే ఉంటుందండి. మా ఆయనకైతే చాలా ఇష్టం, అందుకోసం చేసేసా. అప్పుడప్పుడు ఆకుకూరలు తినాలంట కదా, వీక్లీ 1-2 సార్లు అయితే తింటాం. ఒకరోజు ఆకుకూర, ఒకరోజు ఇలా పచ్చడి అలా తీసుకుంటానండి నేను ఆకుకూరలు. చాలా అయితే చాలా బాగుంది, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. యాక్చువల్లీ టేస్ట్ చేద్దామని అప్పుడే ఫిక్స్ అయిపోయాను. మీకు వీడియో చూపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.